కొలసి 1:17-18. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయన సమస్తమునకు ఆధారభూతుడు, సంఘము అను శరీరమునకు ఆయన శిరస్సు. ఈ పాయింట్ నోట్ చేసుకోండి. ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తం ఆయన ఆది అయ్యుండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను. హల్లెలూయా. ఏమైనా అర్థమైందంటారా? గమనించండి. ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యత కలుగు నిమిత్తము అనే మాట ఇంగ్లీష్ బైబిల్లో చూడండి, ఒకవేళ ఉంటే, that he may attain or obtain the lordship above all. అంటే ఆయన అందరికీ ప్రభువు అనే టైటిల్ పొందు నిమిత్తము మృతుల్లో నుండి లేచుటలో మొదటివాడాయను. హల్లెలూయా, హల్లెలూయా. ఆది సంభూతుడు అంటే ఇంగ్లీష్ బైబిల్లో ఫస్ట్ బార్న్. చావు మరణము అనేది ఒక గర్భాశయం లాంటిదైతే అందులో నుండి బయటికి రావడం, ప్రసవ వేదన పడి ప్రసవించిన శిశువు బయటకు వచ్చినట్లు అందులోంచి బయటికి రావడం అనేది పునరుద్ధానానికి లెక్క. హల్లెలూయా, హల్లెలూయా. సంఘమునకు ఆయనే శిరస్సు. ఒక తల్లి ప్రసవించినప్పుడు బిడ్డ బయటకు వచ్చేటప్పుడు ముందు తల బయటకు రావాలి. అదే ఆరోగ్యకరమైన సుఖప్రసవం అంటే. హల్లెలూయా. ముందు తల బయటకు వస్తే తర్వాత ఏమొస్తుంది? తర్వాత శరీరం అంతా వస్తుంది. ద సేమ్ వే శిరస్సు ముందు బయటకు వచ్చింది. ప్రథమ ఫలము క్రీస్తు, తర్వాత క్రీస్తు రెండో రాకడలో మిగతా శరీరం అంతా బయటకు వస్తుంది, సంఘం బయటకు వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. యేసు క్రీస్తు మొదటివాడగున్నట్లు, మొదటివాడ నిమిత్తం ఆది సంభూతుడు, ఫస్ట్ బార్న్ అంటే మృతులలో నుండి లేవడంలో ఆ రికార్డ్ ఇప్పటివరకు యేసు ఒక్కడిదే. ఇంకోటి ఆ రికార్డ్ ఎవ్వడు ఇంకా బ్రేక్ చేయలేదు ఇంతవరకు. ప్రైజ్ ది లార్డ్.